అటెన్షన్ ప్లీజ్. కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవ మధ్యముడైన అర్జునుడికి భగవద్గీత బోధించాడన్నది అసమాన ఇతిహాసం మహాభారతం. అది ఒక్కడి కోసం కాదు, యావత్ మానవాళి ప్రతినిధిగా ఫల్గునుడికి తెలియజెప్పడం ద్వారా విశ్వగురువు జగతికే ఉద్బోధించాడన్నారు విశ్లేషకులు. కృష్ణుడు గీత చెప్పాడన్నది సామాన్య అర్థం. వాసుదేవుడు గీసిన గీత మహాభారతం అయిందన్నది యథార్థం. బాల్యంలో కొంటె కృష్ణుడు ఆపై రాధా గోపిక మనోహరుడయ్యాడు. తత్వోపదేశకుడిగా నిలిచాడు. చారిత్రక రాజనీతిజ్ఞుడు అనిపించుకున్నాడు. ఒక్క ముక్కలో దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు, ఆప్త బాంధవుడు అయ్యాడు. కృష్ణుడంటే లౌక్యం, కృష్ణుడంటే వివేకం, కృష్ణుడంటే నిలువెల్లా మమత, కృష్ణుడంటే వ్యూహ చతురత. జరాసంధుడితో యుద్ధానికి వెనకాడిన కృష్ణుడే అనంతర కాలంలో భీమార్జునుల్ని వెంట పెట్టుకుని మగధకు వెళ్తాడు. ధర్మరాజు నిర్వహించ తలపెట్టిన రాజసూయం కోసం అపార ధన సమీకరణ నిమిత్తం ఆ ముగ్గురు సాహసానికి సిద్ధపడతారు. తమలో ఒకరితో ద్వంద్వ యుద్ధం చేసి గెలవాల్సిందిగా కృష్ణుడు జరాసంధుడికి సవాల్ విసురుతాడు. చేతకాక చేవలేక కృష్ణుడు ఒకప్పుడు వెనక్కి తగ్గలేదు. అప్పటికి జన నష్టాన్ని నివారించడానికి తగిన సమయం కోసం నిదానించాడు. చివరకు తన మార్గదర్శకత్వంలో భీముడు జరాసంధుణ్ణి సంహరించేలా చూస్తాడు. తగ్గడమో తెలుసు, నెగ్గడమో తెలుసునని అలా కృష్ణుడు నిరూపించాడు. వివిధ సందర్భాల్లో ధర్మ పక్షపాతిగా పాండవుల్ని ముందుకు నడిపించాడు. అర్జునుడికి సత్యదర్శనం చేయించాడు. యుద్ధం జరిగితేనే తప్ప అధర్మానికి పరాజయం సాధ్యపడని పరిస్థితుల్లో పాంచజన్యం పూరించాడు. లాఘవంగా వడివడిగా నందనందనుడు పోషించిన భిన్న పాత్రలు చెప్పేది ఒకటే. కృష్ణుడు గీత గీశాడు. అదే కౌరవులు పాండవుల తలరాతను నిర్దేశించింది. అధర్మం, అహంకారం, అసహనం మట్టిలో కలిశాయి. పాండవుల తరఫున రాయబారానికి వెళ్లి 5 ఊళ్ళు ఇస్తే చాలునన్న కృష్ణుడికి ఆ ప్రతిపాదనకు చొక్కెదురవుతుందని దుర్యోధనుడు ససేమిరా అంటాడని తెలుసు. సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వనన్న కౌరవాగ్రజుడి దురహంకారం యుద్ధానికి రంగం సిద్ధం చేసింది. యుద్ధం అంటూ సంభవిస్తే లక్షల మంది చనిపోతారని హస్తిన సభలోనే కృష్ణుడు హెచ్చరించాడు. దాన్నేమాత్రం పట్టించుకొని గాంధారి తనయుడు భవిష్యత్తును చూడ నిరాకరించాడు. కృష్ణుడి దుష్ట శిక్షణ బాధ్యతకు పరోక్షంగా తోడ్పడ్డాడు. కురుక్షేత్రంలో తమ తరఫున నిలవాలంటూ యాదవుల సాయం కోరి దుర్యోధనుడు వస్తాడని కృష్ణుడికి తెలుసు. అందుకే ఆ సమయానికి నిద్ర నటించి అర్జునుడు అక్కడికి వచ్చాక వారినే ఏం కావాలో కోరుకొనిచ్చాడు. యాదవ సేనను అటు పంపి ఇటు తాను పార్థసారథి అయ్యాడు. రథకేతనం పైన హనుమ, తేరులో తాను, యుద్ధరంగంలో అదృశ్యంగా శివశక్తి లేకపోతే భీష్మ ద్రోణాదులతో కూడిన ప్రత్యర్థి శిబిరానికి ఎదురొడ్డి నిలవడం అర్జునుడికి కష్టతరమని తెలిసే అలా గీత గీశాడు. మహాభారతంలో ఒక విచిత్ర ఉదంతం ఉంది. 5 బల సంపన్నులు బకుడు, దుర్యోధనుడు, కీచకుడు, భీముడు, జరాసంధుడు ఏకకాలంలో జన్మించారు. వారిలో ఎవరైనా ఆ 5 ఒకరిని హతమారిస్తే మిగతా 3 ఆ వీరుడి చేతిలోనే మరణం సంభవిస్తుందని వినే ఉంటారు. ఏకచక్రపురంలో బకుడు, విరాటరాజు నర్తనశాలలో కీచకుడు, మగధలో జరాసంధుడు, కురుక్షేత్రంలో భీముడి శపథం మేరకు తొడలు విరిగి దుర్యోధనుడు కుప్పకూల్తారు. అందులో ప్రధానంగా జరాసంధ వధను జరిపించడంలో కృష్ణుడి తోడ్పాటు కురుక్షేత్ర యుద్ధానికి ముందే శత్రు శిబిరాన్ని బలహీనపడేలా చేస్తుంది. బర్బరీకుడు ఒక్కడు చాలు ఎంతటి సేననైనా తుడిచిపెట్టడానికి. అతన్ని పక్కకు తప్పించి మౌన ప్రేక్షక పాత్రకు పరిమితం చేసింది కృష్ణుడే. శక్తి అనే మహాస్త్రాన్ని అర్జున సంహారం కోసమని కర్ణుడు దాచిపెడతాడు. దాన్ని ప్రయోగిస్తే పాండవ విజయం సాధ్యం కాదు. ప్రయోగించకుండా ఆపలేరెవరు. అందుకని కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? భీముడికి హిడింబకు జన్మించిన అమేయ బల సంపన్నుడు ఘటోత్కచుడిని రంగంలోకి దింపుతాడు. యుద్ధ భూమిలో ఘటోత్కచుడు చెలరేగిపోతాడు. అర్జునుడితో పోరాటం సంగతి తర్వాత తక్షణం ఘటోత్కచుడి ముప్పు తప్పించుకోవడానికి కర్ణ దుర్యోధనాదులకు మరే దారి కనిపించక శక్తిని ప్రయోగించి తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భీముడి కుమారుడే కాదు, అర్జునుడి పుత్రుడు అభిమన్యుడి మరణఘట్టము అత్యంత విషాదభరితమే. కౌరవుల బావమరిది జయద్రథుడు, అతడి ఇంకో పేరు సైంధవుడు. అతడు తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు. పంచ పాండవుల్ని ఓడించే వరం ఇమ్మంటాడు. అది సాధ్యం కాదన్న శివుడు అర్జునుడు తప్ప తక్కిన పాండవుల్ని ఒక్కరోజు మాత్రం నిలువరించగలవని అనుగ్రహిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజున కౌరవ సైన్యాధ్యక్షుడిగా ద్రోణుడు పద్మవ్యూహం పన్నుతాడు. అందులోకి ప్రవేశించడం, బయటపడడం తెలిసినవాడు పాండవుల్లో అర్జునుడు ఒక్కడే.
ప్రవేశించడం మాత్రమే అభిమన్యుడికి తెలుసు. ఆ రోజున ఎలాగైనా సరే దుర్యోధనుడి కోరిక మేరకు ధర్మరాజును బంధించి తీరాలన్నది ద్రోణాచార్యుడి పంతం. చేరువలో అర్జునుడు ఉండగా అది సాధ్యం కాదని తెలిసిన ద్రోణుడు అర్జునుడిని పక్కదారి పట్టించి దూరంగా తీసుకుపోయే ఏర్పాటు చేయాలని దుర్యోధనుడిని అడుగుతాడు. అలా అర్జునుడు దగ్గరలో లేనప్పుడు పద్మవ్యూహ ఛేదన ఎలాగో అంతుచిక్కక ధర్మరాజు బెంగటిల్లుతాడు. తన వెన్నంటి పెదతండ్రులు చిన్నాన్నలు వస్తే తాను దూసుకుపోతానని అభిమన్యుడు ముందుకొస్తాడు. ఆ యువ కిశోరం పద్మవ్యూహంలో చొరబడి ముందుకు కదలగానే సైంధవుడు పాండవులకు అడ్డంగా నిలబడిపోతాడు. నిస్సహాయంగా ధర్మ, భీమ, నకుల సహదేవులు అక్కడే ఆగిపోగా ఉచ్చులో చిక్కిన సింహంలాగా విజృంభించిన అభిమన్యుడు కడకు మూకుమ్మడి దాడిలో ప్రాణాలు వదులుతాడు. ముక్కు పచ్చలారని వీరాభిమన్యుణ్ణి కౌరవసేన చుట్టుముట్టి క్రూరంగా చంపిందని తెలిసి తీరని దుఃఖంతో వీరావేశంగా అర్జునుడు శపథం చేస్తాడు. ఆ రోజు సూర్యాస్తమయంలోగా సైంధవుణ్ణి అంతమొందిస్తానని, లేదంటే ఆత్మహత్యకు పాల్పడతానని. సంబరంగా బయటకు వచ్చిన సైంధవుడి సంహారంతో అర్జునుడి శపథం నెరవేరుతుంది. కృష్ణుడి చక్రం అడ్డం వేయకపోతే ధర్మక్షేత్రం ఏమయ్యేది? తన సంతానమే 100 మంది కళ్ళ ఎదుట చనిపోతున్నా ఎవరి కర్మకు ఎవరు బాధ్యులంటూ తామరాకు మీద నీటి బొట్టులా మసలిన నిష్కామ యోగి కృష్ణుడు. మహాభారతంలోని వివిధ ఘట్టాల్లో కృష్ణుడి పాత్రను పరిశీలించండి. బలరాముడితో పోలిస్తే లౌక్యం ఎక్కువ, విదురుడన్నా భీష్ముడన్నా ఎంతో మక్కువ, మరెవరైనా సరే చెలిమికి విలువ ఇవ్వడంలో కృష్ణుడి కన్నా తక్కువ. కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపగలిగి చేతులు కట్టేసుకున్నావని గాంధారి తప్పుపడితే కృష్ణుడేమన్నాడు? కార్మికుల్ని, కర్షకుల్ని లోకానికి అందించేందుకు సామాన్య స్త్రీ కొడుకుల్ని కంటుంది. రాజమాత తన బిడ్డలు యుద్ధరంగంలో వీరస్వర్గం పొందాలని కంటుంది. ఇది గర్భశోకంతో రగిలిపోతున్న గాంధారికి మాత్రమే కాదు, కృష్ణుడు విశ్వానికే నేర్పిన పాఠం. జరిగింది ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం అని గాంధారికి తెలుసు, ధృతరాష్ట్రుడికి తెలుసు. కురుక్షేత్రాన్ని ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రం అనడంలో దుర్యోధనుడు వచ్చి ఆశీర్వాదం కోరినప్పుడు ధర్మానికే విజయమని గాంధారి అనడంలో ఆ ధ్వని స్పష్టమవుతూనే ఉంది. ధర్మాన్ని గెలిపించడానికే కృష్ణుడు గీత గీశాడు. అలాగే జరిగింది. కృష్ణం వందే జగద్గురుం.